రోజాను ఓడించడమే లక్ష్యంగా నగరిలో టీడీపీ వ్యూహం ఎలాగో చూద్దాం. ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట అయిన నగరిలో ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. తన వల్ల రాజకీయ నాయకురాలిగా ఎదిగిన రోజా ఇప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించడం చంద్రబాబుకు ఎంతో బాధ కలిగిస్తుంది. దీంతో ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాకు సమవుజ్జిని బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనికోసం రాబిన్ శర్మ బృందం ఇతర సంస్థలతో సర్వేలు చేసి 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇన్ఛార్జ్ గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, సిద్ధార్థ విద్యా సంస్థల అధిపతి కొండూరు అశోకరాజు పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. వీరు కాకుండా మరికొందరు కూడా టికెట్ రేసులో ఉన్నారు. తెలుగుదేశం ఏర్పడిన తర్వాత 9 మార్లు జరిగిన ఎన్నికల్లో 1983లో ఈవి గోపాలరాజు, 1994లో వి దొరస్వామిరాజు, 2009లో గాలి ముద్దు కృష్ణమనాయుడు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. 1985, 1989, 1999, 2004లో రెడ్డివారి చంగారెడ్డి కాంగ్రెస్ టికెట్లపై విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపొందారు. దీని ప్రకారం చూస్తే కాంగ్రెస్ 4 మార్లు, వైసీపీ 2 మార్లు గెలవడం జరిగింది. టీడీపీ 3 మార్లు విజయం సాధించింది. కులాల వారీగా చూస్తే రెడ్లు 6 మార్లు, రాజులు 2 మార్లు, కమ్మ నేత 1 మారు గెలిచారు. నగరి నియోజకవర్గంలో నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి. 2009కి ముందు ఉన్న నారాయణవరం మండలాన్ని, సత్యవేడు, కార్వేటి నగరం మండలాన్ని జీడి నెల్లూరు నియోజకవర్గంలో చేర్చారు. అలాగే పుత్తూరు, వడమాలపేట మండలాలను నగరిలో కలిపారు. మొత్తం 1,94,748 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సామాజిక వర్గాల వారీగా మొదలయ్యార్లు 42,000, ఎస్సీలు 40,000, బలిజ 33,000, రెడ్లు 30,000, రాజులు 25,000, కమ్మ 20,000 మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఓట్లు ఇతర కులాల వారు ఉన్నారని లెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ తో పాటు ఎన్బి సుధాకర్ రెడ్డి, కె అశోక్ రాజు పేర్లు పరిశీలిస్తున్నారు. రామచంద్రపురం మండలానికి చెందిన గాలి భానుప్రకాష్ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో 2,708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన తండ్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు 2014లో రోజా చేతిలో 858 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముద్దు కృష్ణమనాయుడు 5 మార్లు పుత్తూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఉన్నారు. భానుప్రకాష్ తల్లి సరస్వతి ముద్దు కృష్ణమనాయుడు మరణానంతరం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో గెలిచారు. అయితే ఆయన తల్లి, తమ్ముడు జగదీష్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. పెనుమూరు మండలానికి చెందిన ఎన్బి సుధాకర్ రెడ్డి 1983లో జనతా అభ్యర్థిగా పుత్తూరు నుంచి పోటీ చేశారు. యువజన కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా సేవాదళ్ చైర్మన్ గాను పనిచేశారు. మాజీ మంత్రి రెడ్డి వారికి సన్నిహితంగా ఉన్నారు. రోజా వ్యతిరేకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిత్యం రోజాపై విమర్శలు చేసి పాపులర్ అయ్యారు. ఆయన కొన్నాళ్లు పుత్తూరు ఆంధ్రప్రభ రిపోర్టర్ గా కూడా పనిచేశారు. సైకాలజిస్టు, శిక్షకునిగా పలు కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్బి సుధాకర్ రెడ్డి తన కుమారుడు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు. హర్షవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ డైరెక్టర్ గా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ మండలి సభ్యునిగా ఉన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన ఆయన ఏర్పేడు ఐఐటిలో అంతర్జాతీయ అధికారిగా పనిచేసి ఇటీవల రాజీనామా చేశారు. వెల్లూరు విఐటిలో పీహెచ్డీ చేస్తున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, స్కేటింగ్ హాకీ, కరాటేలలో జాతీయ స్థాయిలో రాణించారు. గతంలో శ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ విభాగ అధిపతిగా పనిచేశారు. ఇప్పటికి 15 దేశాలలో పర్యటించారు. 3 నెలల క్రితం నంద్యాలలో లోకేష్ ను కలిసి తనకున్న అవకాశాలు తెలిపారు. ఆయనకు రోజా వ్యతిరేక వర్గం మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. విజయపురం మండలానికి చెందిన కొండూరు అశోక్ రాజు గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పుత్తూరులో సిద్ధార్థ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సమాజ సేవను చేస్తున్నారు. గతంలో పలుమార్లు టికెట్ ఆశించి విఫలమయ్యారు. గత ఎన్నికల్లో దాదాపు ఆయనకే టికెట్ అన్న ప్రచారం కూడా జరిగింది. తనకు టికెట్ ఇస్తే జీడి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో ఉన్న రాజులు టీడీపీకి అనుకూలంగా మారుతారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నగరి మండలానికి చెందిన తెలుగు యువత మాజీ జిల్లా అధ్యక్షుడు పోతుగుంట విజయబాబు కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 2014 నగరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు ఉంది. గత 2 ఏళ్లుగా ఆయన రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ పార్టీకి సేవల్ని అందిస్తున్నారు. కార్వేటి నగరం మండలానికి చెందిన మాజీ మంత్రి ఈవి గోపాలరాజు కుమారుడు ఈవి జయరామరాజు టికెట్ ఆశిస్తున్నారు. ఆయన తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఉన్నారు.
ఆయన తండ్రి గోపాలరాజు పుత్తూరు నగరి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు.